प्रवेशिका पाठ्यपुस्तकवान सुमित्रानंदन पंत जी का कवि परिचय। पाठ का नाम भारत गीत। सुमित्रानंदन पंत जी का कवि परिचय सुनो बच्चों। पेज नंबर 17 में भारत गीत कविता पंत जी के युगपद काव्य संग्रह से प्रस्तुत है। భారత్ గీత్ అనే ఈ కవితని పంతిజీ గారు యుగపద్ అనే ఖండకావ్యం నుండి తీసుకున్నారు। हिंदी साहित्य में छायावादी चेतना के 4 प्रमुख स्तंभों में से सुमित्रानंदन पंत जी भी एक है। हिंदी साहित्य में అంటే హిందీ సాహిత్యంలో ఛాయావాది చేతనాకే అంటే ఛాయావాది చేతన అంటే మైండ్ రీడింగ్ అనమాట। మనిషిని చూసి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో చెప్పగలుగుతారు। అటువంటి ప్రముఖమైన నలుగురిలో సుమిత్రానందన్ పంత్ జీ కూడా ఒకరు। 4 प्रमुख स्तंभों అంటే స్తంభం అంటే ఇక్కడ కవులు అన్నమాట। 4 प्रमुख स्तंभों में से सुमित्रानंदन पंत जी भी एक है। प्रकृति की गोद में आपका शैशव गुंजरा और इसी प्रकृति से आपको कविता करने की प्रेरणा मिली। ప్రకృతికి గోధుమే అంటే ప్రకృతి అనే ఒడిలో గోద్ అంటే ఒడి అన్నమాట। ప్రకృతి అనే ఒడిలో ఆప్కా శైశవ్ గుంజరా అంటే శైశవ్ అంటే బాల్యం, గుంజరా అంటే గడపటం। ప్రకృతి ఒడిలో తన యొక్క బాల్యం గడిచింది। और इसी प्रकृति से आपको कविता करने की प्रेरणा मिली। మరియు అదే ప్రకృతి నుండి అతనికి కవితలు రాయాలి అనే ప్రేరణ కలిగింది। आपको छायावाद तथा प्रगतिवाद के प्रवर्तकों में प्रमुख मानते हैं। ఛాయావాద్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, మైండ్ రీడింగ్ తెలిసిన వాళ్ళు అని। ప్రకృతివాద్ అంటే ప్రకృతి గురించి మనుషుల గురించి మొత్తం తెలిసిన వాళ్ళని ప్రకృతివాద్ అంటారు। ఛాయావాద్ తథా ప్రకృతివాద్ కే ప్రవర్తకోं में प्रमुख मानते हैं। ఈ రెండిటి గురించి బాగా తెలుసంట। आप मार्क्स तथा गांधी जी के विचारों से काफ़ी प्रभावित हुए। మార్క్స్ అండ్ గాంధీజీ వీళ్ళిద్దరిని అనుసరిస్తూ ఉంటారు పంతిజీ। పంతిజీ యొక్క అనుచరులు ఎవరు అంటే మార్క్స్ అండ్ గాంధీజీ। ఆప్కి భాష సరస్ అంటే వారు కవితలు రాయడానికి ఉపయోగించే భాష చాలా ఈజీగా ఉంటుంది, లాంగ్వేజ్। సరళ్ అంటే ఈజీ, సరస్ అంటే సరళ్ ఈజీగా అని। మధుర్ ఏవం కోమల్, మధుర్ అంటే మధురంగా, కోమల్ అంటే సున్నితంగా, ఎంతో మధురంగా మరియు కోమలంగా ఉంటాయి। శిల్పి ఆప్కో సంస్కృతి రచన హే, శిల్పి అనే కవిత్వము అతను సంస్కృతంలో రచించారు। ఆప్కో చిదంబర్ కావ్య కే లియే జ్ఞానపీఠ పురస్కార్ ప్రాప్త్ హువా। సుమిత్రానందన్ పంత్ జీకి చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది। काला और बूढ़ा चांद के लिए आपको साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया गया। काला మరియు బూడా చాంద్ అనే సాహిత్యానికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది। ఎప్పుడు 1960లో। सारांश में फर्स्ट पैरा सुनो बच्चों। कवि सुमित्रानंदन पंत हिंदी साहित्य के छायावादी चेतना के प्रमुख कवि हैं। कवि सुमित्रानंदन पंत हिंदी సాహిత్యంలో ఛాయావాది చేతన తెలిసిన కవులలో ముఖ్యమైన కవి सुमित्रानंदन पंत। आप इस कविता में भारत देश का जयगान करते हैं। इस कविता में అంటే ఈ కవిత ద్వారా భారతదేశ का जयगान करते हैं అంటే భారతదేశం యొక్క విజయ గీతాన్ని రచించారు। కవిత का సారాంశ इस प्रकार है। ఈ కవిత యొక్క సారాంశము ఈ విధంగా ఉంది। హే భారత్, ఓ భారతదేశమా, तुम जनता का देश हो, నీవు ప్రజల యొక్క దేశానివి। सभी के मन तुम्हारे प्रति आकर्षित है, మనుషుల యొక్క మనసుని నీవు ఆకర్షించావు। तुम गणतंत्र का पर्याय हो, నీవు పూర్తి స్వాతంత్రాన్ని పొందావు లేదా గణతంత్రాన్ని సాధించావు అనొచ్చు। పొందావు అంటే మొత్తానికి స్వాతంత్రాన్ని సాధించింది కదా భారతదేశం। తుమ్హారీ జై హో, నీకు ఎప్పుడు విజయము కలగాలి। థర్డ్ पैरा में तुम्हारा प्राकृतिक आकर्षण अनुपम है,
ప్రాకృతిక ఆకర్షణ అంటే న్యాచురల్ అట్రాక్షన్, సహజ ఆకర్షణ. అనుపం అంటే సాటి లేనిది. మనకి భారతదేశం అనగానే మన దేశం గురించి చెప్తున్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అట్లా కవి ఇక్కడ తుమ్హారా ప్రాకృతిక ఆకర్షణ అనుపం హే అని చెప్తున్నాడు. హిమాలయ పర్వత్ దునియా మే సబ్సే ఊంచా పర్వత్ హే. హిమాలయ పర్వతాలు ప్రపంచం మొత్తంలోనే ఎంతో ఎత్తైన పర్వతాలు. ఊంచా పర్వత్ హే ఔర్ యహ్ పర్వత్ తుమ్హారే సిర్ కో అలంకృత్ కర్తా హే. అటువంటి పర్వతాలు మీ యొక్క తలకి అలంకరించినట్లుగా ఉంటాయి. అలంకృతికర్త హే అంటే అలంకరించినట్లుగా ఉంటాయి. అంటే కవి ఇక్కడ భారతదేశాన్ని ఒక మనిషిలాగా భావించి చెప్తున్నాడు అనమాట. హిమాలయ పర్వతాలు భారతదేశం యొక్క తలకు అలంకరించినట్లుగా ఉంటాయి. సిర్ అంటే తల. ఇస్ పర్వత్ కి తరహ్ భారత్ కి సిర్ ఊంచా హే. ఈ పర్వతం లాగా భారతదేశం తల కూడా ఎత్తుగా ఉంటుంది. తుమ్హారే హృదయ కో గంగా నది అలంకృత కర్తీ హే. మీ యొక్క హృదయానికి గంగా నదిని అలంకరించినట్లుగా ఉంటుంది. అర్ధాంత్ భారత్ కా హృదయ గంగా నదికి తరహ్ పతిత పావన్ హే. భారతదేశం యొక్క హృదయము గంగా నదిలాగా పతిత పావన్ అంటే స్వచ్ఛంగా, ప్యూర్గా. భారతదేశం యొక్క హృదయం గంగా నది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో భారతదేశం యొక్క హృదయం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఉస్మే స్నేహ్ భరా హే. స్నేహంతో నిండి ఉంటుంది. వింధ్యాచల్ తుమ్హారీ కటీ కో బాంధ్ కార్ ఔర్ సుందర్ బనాతా హే. వింధ్యాచల పర్వతాలు కూడా, కటి అంటే నడుము, మీ యొక్క నడుముకి కట్టితే వింధ్యాచల పర్వతాలు మీ నడుముకి కట్టినట్లుగా ఔర్ సుందర్ బనాతా హే ఎంతో సుందరంగా ఉంటుంది. అంటే ఇక్కడ వింధ్యాచల పర్వతాలని వడ్రాణంగా భావించడం అనమాట. వడ్రాణం పెట్టుకుంటే నడుముకి ఎంత అందంగా ఉంటుంది, అలా భారతదేశం యొక్క నడుముకి కూడా వింధ్యాచల పర్వతాలు వడ్రాణంలాగా అందంగా ఉంటుంది అని భావిస్తున్నాడు. सिंधु अर्धांत समुद्र तरह तुम्हारे चरण तल को छूकर अपने को गौरवान्वित महसूस करता है. సింధు అర్ధాంత్ సముద్ర తుమ్హారే చరణ్ అంటే సింధు అనే సముద్రము, తుమ్హారే చరణ్ తల్ అంటే నీ యొక్క పాదాల అడుగు భాగాన్ని, చూకర్ అంటే తాకటం, తల్ అంటే అడుగు. సింధు నది నీ యొక్క పాదాలని తాకడం వల్ల అపనే గౌరవాన్విత్ మహసూస్ కర్తా హే ఎంతో గౌరవంగా భావిస్తాము. సింధు నది భారతదేశ పాదాలని తాకినట్ల అంత అందంగా ఎంతో గౌరవంగా భావిస్తూ ఉంటాము. భారత్ కే దక్షిణ్ మే 3 సముద్ర హే. భారతదేశానికి సౌత్ సైడ్, దక్షిణ్ మే అంటే సౌత్ అనమాట, సౌత్లో 3 సముద్రాలు ఉంటాయి. అరబ్ సాగర్, బెంగాల్ की खाड़ी और हिंदू महासागर. 3 समुद्र भारत के चरण स्पर्श करके आनंदित होते हैं. ఈ అరేబియా సముద్రము, బంగాళాఖాతము, ఇంకా హిందూ మహాసముద్రము, ఈ 3 కూడా భారతదేశం యొక్క పాదాలని భారతదేశ పాదాలను స్పర్శిస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇస్ దేశ్ మే హర్ కహీం అంటే ఈ దేశంలో, హర్ బరే ఖేత్ అంటే పచ్చదనంతో నిండిన పొలాలు, అనేక నదియా అంటే చాలా నదులు, నిర్జర్ హే అంటే నదులు మరియు జలపాతాలు. నిర్జర్ అంటే జలపాతాలు, వాటర్ ఫాల్స్ అన్నమాట. ये सब यहाँ के जीवन के सौंदर्य को बढ़ाते हैं. ఇవన్నీ కూడా పచ్చని పొలాలు, నదులు, జలపాతాలు ఇవన్నీ కూడా జీవన్ కే సౌందర్య కో బడాతా హే అంటే భారతదేశం యొక్క జీవనంలో ఎంతో సౌందర్యాన్ని పెంచుతున్నాయి. ఔర్ భూమి కో ఉర్వర్ బనాతే హే అంటే భూమిని కూడా ఎంతో సారవంతం చేస్తున్నాయి. అంటే ఫర్టైల్, ఉర్వర్ అంటే ఫర్టైల్, సారవంతం అన్నమాట. 5th पैरा. కవి భారతదేశ్ కో సంబంధిత కర్కే కహతే హై. కవి భారతదేశాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. तुम अपने कोटि कोटि हाथों से संसार के कल्याणकारी कार्यों में लगे रहते हो. కోట్ల మంది ప్రజల చేతులతో సంసార్కే కళ్యాణకారి అంటే ప్రపంచంలో మంచి జరగాలనే పనిని
చేస్తున్నావు. కోట్ల మంది ప్రజల చేతులతో, ఇక్కడ కోటి కోటి హాతో మనిచ్చాడు అంటే కోట్ల మంది ప్రజల చేతుల నుండి సంసార్ కే కళ్యాణకారి కార్యం మే లగే రహే హే. ప్రజల కోసము, ప్రపంచంలో ప్రజల కోసము ఎన్నో మంచి పనులు చేస్తున్నావు. अर्धांत भारत के कोटि कोटि नागरिक सदा सारे सांसारिक कल्याण कामना करते रहते हैं. భారతదేశంలో ఉండే కోటి కోటి నాగరిక్ అంటే నాగరికులు, ప్రజలు, పౌరులు అని చెప్పవచ్చు. నాగరిక్ అంటే కోటి కోటి నాగరిక్ సదా సారే సంసార్కి కళ్యాణ కామనా కర్తే రహతే హై. ఈ విధంగా భారతదేశంలో ఉండే కోట్ల మంది ప్రజలకు కూడా మంచి జరగాలని చేస్తున్నావు. తుమ్హారే అటల్ పథ్ పర్ అగణిత లోక్ చల్ రహే హే. అటల్ పథ్ పర్ అంటే స్థిరమైన మార్గాన్ని, అంటే భారతదేశం మనకు ఒక మార్గాన్ని చూపించిందనుకో, ఆ మార్గాన్ని అనుసరిస్తూ అగణిత లోక్ చల్ రహే హే అంటే లెక్కలేనంత మంది అనుసరిస్తున్నారు. विश्व भर के लोग भारत के दार्शनिक सिद्धांतों के मानकर उन सिद्धांतों को अपने जीवन का लक्ष्य बनाकर बढ़ रहे हैं. అంటే భారతదేశము చూపించిన దార్శనిక సిద్ధాంతం అంటే మనకి కొన్ని సూత్రాలు ఉంటాయి కదా, భారతదేశాన్ని గౌరవించాలి, ఇండియన్ ఫ్లాగ్ని మనం గౌరవించాలి, తొక్కకూడదు, ఇట్లాంటి సిద్ధాంతాలని చూపించినప్పుడు సిద్ధాంతంకో మాన్కర్ అంటే అటువంటి సిద్ధాంతాలని అంగీకరించి ఉన్ సిద్ధాంతంకో అపనే జీవన్ కా లక్ష్య బనాకర్ బడ్ రహే హే. ఆ సిద్ధాంతాలను పాటిస్తూ జీవితంలో వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. నెక్స్ట్ పేజీలో 6th पैरा చూడండమ్మా. హే భారత్, ఓ భారతదేశమా, సభ్యత కా జన్మ భీ సబ్సే పహలే తుమ్హారే యహా హువా. సభ్యత అంటే బర్త్ ఆఫ్ సివిలైజేషన్, తెలుగులో అయితే నాగరికత అనేది భారతదేశంలోనే, అంటే యహాసే అనిచ్చాడు అంటే ఇక్కడే పుట్టినది. సభ్యత అనేది నాగరికత, ఇది భారతదేశంలోనే పుట్టింది. మనం ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పనులు చేయాలి అనేదాన్ని ఇక్కడ సభ్యత कहते हैं. तुमने सामवेद ध्वनि से सारे संसार को परिचित कराया. తుమ్నే సామవేద ధ్వని అంటే సామవేద్ అనే పదాన్ని ప్రపంచంలో పరిచయం చేసినదే భారతదేశము. అంటే వేదాలు 4, సామ్యవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, ఇట్లా 4 ఉన్నాయి కదా. ఈ 4ట్లో ముఖ్యమైనది సామ్యవేదం అన్నమాట. హిందీలో సామవేద్ అంటారు. సామవేద్ అధిక మహత్వ దియా జాతా హై. సామవేదానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. క్యోంకి సామవేద సంగీత ప్రధాన వేద హే. సంగీతంలో సామవేదము ప్రధానమైనది. శ్రీకృష్ణనే గీతా మే మై వేదో మే సామవేద హూ. నేను శ్రీకృష్ణుడు చెప్పాడనమాట, గీతా పారాయణం చేస్తున్నప్పుడు నేనే సామవేదాన్ని అని చెప్పాడనమాట. తుమ్ సారే సంసార్ కో మానవతా కే పాటు పడితే హో. సారే సంసార్ కో అంటే ప్రపంచం మొత్తానికే, మానవతాకే పాటు పడితే హో, మానవత అనే పాఠాన్ని చెప్పారు. మానవత్వం, హ్యుమానిటీ అనే పాఠాన్ని చెప్పారనమాట ప్రపంచానికే. తుమ్నే హీ సారే సంసార్ కో సత్య అహింస ఆది కా మార్గ్ బతాయా. తుమ్నే హీ సారే కో సత్య అంటే నీవే ప్రపంచం మొత్తానికి సత్యాన్ని చూపించావు. అహింస ఆది కా మార్గ్ బతాయా, అహింస అనే మార్గాన్ని చూపించింది కూడా నీవే. శాంతికి మార్గ్ భీ తుమ్నే హీ సబ్కో దికాయా. శాంతి అనే మార్గాన్ని చూపించింది కూడా అందరికీ నీవే. హే భారత్ తుమ్హారీ జై హో. ఓ భారతదేశమా, నీకు జయం కలగాలి. నెక్స్ట్ 7th पैरा. ఇక్కడ ఒకటి గమనించండి స్టూడెంట్స్, ఒకవేళ మీరు మనకి ఎగ్జామ్లో 10 మార్క్స్కి ఇస్తారు కాబట్టి 2 పేజెస్కి తక్కువ కాకుండా రాయండి. ఒకవేళ మీకు సారాంశం ఎక్కువ అనిపిస్తే లాస్ట్ 2 पैराస్ తగ్గించుకొని రాసినా చాలు. ఓకేనా. 7th पैरा. सारे संसार में गणतंत्र का परिचय तुम्हारे द्वारा ही सिद्ध हुआ. సారే సంసార్ మే అంటే ప్రపంచం మొత్తంలో, గణతంత్ర కా పరిచయం తుమ్హారే ద్వారా హీ, గణతంత్ర రాజ్యాన్ని నీ ద్వారానే పరిచయం చేసావు.
आगे कवि భారత్ మాతా की విజయ యాత్ర का వర్ణన్ करते हैं. ఇంకా కవి భారత మాత గురించి విజయ యాత్ర కా వర్ణన్, విజయ యాత్ర, భారత మాత యొక్క విజయ యాత్ర గురించి ఈ విధంగా వర్ణిస్తున్నాడు. కహతే హై అంటే చెప్తున్నాడు. జబ్ భారత్ మాత అపని విశాల సత్య సేనా కే సాత్, భారత మాత ఇప్పుడు విశాల సత్యసేన కే సాత్ అంటే ఎంతో పెద్ద సైన్యాన్ని, సత్యంగా ఉండేటటువంటి సైన్యాన్ని నీ వెంట పెట్టుకున్నావు. లౌహ్ భుజావాలే సైనికోం కే సాత్ అంటే లౌహ్ అంటే ఉక్కు, ఐరన్ అనమాట. ఉక్కు శక్తి లాంటి ఉన్న ఒక సైన్యాన్నే నీ వెంట పెట్టుకున్నావు. విజయ్ యాత్ర పర్ నికలి తబ్ చారు ఓరు తురాహి భజనే లగే అంటే ఉక్కు శక్తి ఉన్న సైనికుల్ని నీ వెంట పెట్టుకొని విజయయాత్ర పర్ నికలి అంటే విజయ యాత్రలో నీవు ఉన్నావు. తబ్ చారు ఓర్ అంటే 4 వైపులా లేదా చుట్టుపక్కల, తురహి భజనే లగి సన్నాయి వాయిద్యాలు వినిపిస్తున్నాయి. తుముల్ ఏవం నగాడ్కి ధ్వని గుంజనే లగి ఇంకా సన్నాయి శబ్దాలతో పాటు మనం డ్రమ్స్ ఇట్లా వాయిస్తూ ఉంటారు కదా, ఎవరైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని సన్మానించుకుంటూ ఇట్లా ఊరేగింపు చేస్తూ ఉంటారు. అట్లానే భారతదేశము ఎంతో ఉక్కు శక్తి లాంటి సైనికుల్ని నీ వెంట పెట్టుకొని ఎంతో విజయ మార్గంలో నడుస్తూ సన్నాయి వాయిద్యాలు డ్రమ్స్ మోగిస్తూ సౌండ్ ప్రతిధ్వనిస్తూ ఉంది. ధ్వని గుంజనే లగి అనంటే అటువంటి విజయ యాత్రల సౌండ్లు ధ్వనిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 8th పేరా, లాస్ట్ పేరామా. हे भारत माता, वो भारत माता, तुम शक्ति स्वरूपिणी हो, నీవు శక్తి స్వరూపిణివి. బాహుబల్ దారిణి హో అంటే బలవంతుడివి, అంటే శక్తి స్టామినా ఎక్కువగా ఉన్నది. బాహుబలి అని చెప్పొచ్చు, బలవంతుడివి అని చెప్పొచ్చు, శక్తివంతుడివి అని కూడా చెప్పొచ్చు. హమ్ తుమ్హారీ వందనా కర్తే హే మేము మీకు నమస్కరిస్తున్నాము. ఆగే కవి భారత్ కే రాష్ట్ర జెండే కే వర్ణన్ కర్తే హే కవి ఇంకా మన భారతదేశ జెండా గురించి వర్ణిస్తున్నాడు. వర్ణన్ కర్తే హే యహ్ తిరంగా సదా అపరాజిత్ హే. తిరంగా అంటే త్రివర్ణ పథకం, అంటే మన జెండాకి 3 రంగులు ఉన్నాయి కాబట్టి త్రివర్ణ అంటారు. మన 3 రంగుల జెండా సదా అపరాజిత్ హే. అపరాజిత్ అంటే ఓటమి అనేది లేకుండా విజయాలు సాధించుకుంటూ వెళ్తూ ఉంటే దాన్ని అపరాజిత్ అంటారు. నీవు ఎప్పుడు విజయాలు సాధిస్తూ ఉంటావు. ఇస్కే మధ్య మే రహనే వాలా ధర్మ చక్ర సదా ధర్మ की रक्षा करते हुए देश को आगे ले जाता है. ఇస్కే మధ్యమే రహనే వాలా అంటే ఆ జెండా మధ్యలో ఉండేటటువంటి ధర్మ చక్ర సదా ధర్మకి రక్ష కర్తే హుయే ఆ ధర్మచక్రము ఎప్పుడు మన ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. దేశ్ కో ఆగే లే జాతా హే. ఆగే అంటే ముందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. హే భారత్, ఓ భారతదేశమా, తుమ్ అభ్య హో అంటే నీకు భయం అనేది లేదు. తుమ్ అజయ్ హో అంటే నీవు ఎప్పుడు విజయాలు చేకూరుస్తూ ఉంటావు. తుమ్ త్రాతా శరణ్ దేనే వాలే. త్రాతా శరణ్ దేనే వాలే అంటే నీవు శరణు ఇచ్చేవాడివి అని అంటే మనం ఏదైనా ఎంప్లాయీ, ఒక టీచర్ ఇట్లా ఏదైనా కావాలి అని అనుకుంటే ఆ కోరికలు తీరుస్తూ ఉంటుంది అనమాట. రక్షే కన్నా వాలే హో, రక్షా కర్నే వాలే హో అంటే నీవు మమ్మల్ని రక్షిస్తూ ఉంటావు. తుమ్హారీ సదా జై హో నీవు ఎప్పుడు జయాలు చేస్తూ ఉండాలి, నీకెప్పుడు జయం చేకూరాలి. సప్రసంగి వాక్య మనకి ఫస్ట్ 3 లెసన్స్లో ఒక్కొక్క సప్రసంగి వాక్య మాత్రమే ఇచ్చారు, కానీ ఇక్కడ 4th లెసన్లో మనకి 2 సప్రసంగి వాక్యాలు ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ సప్రసంగి వాక్య చూడండి. ప్రథమ్ సభ్యత డాష్ 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 జై జన్ భారత్. ఇది ఈ స్టాండ్సా పేజ్ నెంబర్ 16లో. ప్రథమ్ సభ్యత జ్ఞాత చూడండి పేజ్ నెంబర్ 16లో 2nd స్టాండ్సా. ప్రథమ్ సభ్యత జ్ఞాత సామ్ ధ్వనిత్ గుణ్ గాత జై నౌ మానవతా నిర్మాత సత్య అహింసా దాత జయ హే జయ హే జయ హే శాంతి అధిష్ఠత జన్ గణతంత్ర విధాత. ఈ సప్రసంగి వాక్య మనము ఫస్ట్ సందర్భ రాసి భావార్థ రాయాలి. संदर्भ ఏంటి? ये पंक्तियाँ कविवर सुमित्रानंदन पंत द्वारा रचित भारत गीत कविता से उद्धृत है.
ఈ పంక్తియా అంటే ఈ పంక్తులు, ఈ పాఠం సుమిత్రానందన్ పంత్జీ ఈ పంక్తులు భారత్ గీత్ అనే కవిత నుండి తీసుకొనబడింది. ఉద్ధృత్ అంటే తీసుకొనబడింది, ఉద్భవించారు, ఉద్ఘాటించారు అని. यह भारत गीत कविता पंत जी के युगपद काव्य संग्रह में है. ఈ భారత్ గీత్ అనే కవితను యుగపద్ అనే కావ్య సంగ్రహం నుండి తీసుకున్నారు. యుగపద్ అనే కావ్య సంగ్రహం నుండి భారత్ గీత్ని తీసుకున్నారు. कवि सुमित्रानंदन पंत इस कविता में भारत देश का जयगान करते हैं. కవి సుమిత్రానందన్ పంత్ ఈ పాఠము ద్వారా, ఈ కవిత ద్వారా భారతదేశం యొక్క విజయ యాత్ర గురించి చెప్పారు. నెక్స్ట్ భావార్థ్. భావార్థ్ మీరు సారాంశం మొత్తం నేర్చుకుని ఉంటే కనుక ఈ భావార్థ్ మనకి వచ్చేసినట్లే. చూడండి. ఇన్ पंक्तियों में कवि कहते हैं कि अनेक क्षेत्रों में भारत सारी दुनिया के लिए पथ प्रदर्शक रहा है. इन पंक्तियों में कवि कहते हैं అంటే ఈ కవిత ద్వారా కవి మనకి ఏం చెప్తున్నాడంటే, అనేక క్షేత్రం మే అనేక రంగాలలో, భారత్ సారీ దునియా కే లియే భారత్ ప్రపంచం మొత్తంలో పథ్ ప్రదర్శక్ రహా హై ఎంతో మార్గదర్శకంగా ఉన్నది. అన్ని దేశాల కంటే మన భారతదేశము ఎంతో మార్గదర్శకంగా ఉంది, ఫాలోవర్గా ఉందన్నమాట. కవి కహతే హై కవి చెప్తున్నాడు, హే భారత్ ఓ భారతదేశమా, సభ్యత కా జన్మ భీ సబ్సే పహలే తుమ్హారే యహా హువా. సభ్యత అంటే నేను నాగరికత, సివిలైజేషన్ అని చెప్పాను. ఇట్లా భారతదేశం నుండే సభ్యత అనేది పుట్టినది, అక్కడ నుండే అందరూ నేర్చుకున్నారు. సబ్సే పహలే తుమ్హారే యహా హువా, ఫస్ట్ మొదలైందే నాగరికత అనేది భారతదేశం నుండి. तुमने सामवेद ध्वनि तथा भारत की सभ्यता से सारे संसार को परिचित कराया. तुमने सामवेद ఆల్రెడీ నేను చెప్పాను, వేదాలు 4, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇట్లా అధర్వణ వేదము, ఇట్లా 4 వేదాలు. అందులో మొదటి వేదము సామవేదం. సామవేద్ అనే ధ్వని భారతదేశము నాగరికత నుండే వచ్చినది. ఇది ప్రపంచం మొత్తానికి కూడా పరిచిత్ కరాయా పరిచయం అయినది. तुम सारे संसार को मानवता का पाठ पढ़ाते हो. నీవు సారే సంసార్ అన్న దునియా అన్న ఒకటే, ప్రపంచము మొత్తం ప్రపంచానికే మానవతా పాఠ్ పడాతే హో, మానవత్వాన్ని, హ్యుమానిటీని చూపించావు, ఆ పాఠాన్ని నేర్పించావు, హ్యుమానిటీ అనే పాఠాన్ని నేర్పించావు. తుమ్నే హీ సారే సంసార్ కో సత్య, నీవు ప్రపంచం మొత్తానికే సత్యాన్ని చూపించావు. అహింస ఆది కా మార్గ్ బతాయా, అహింసకి కూడా ఒక మార్గాన్ని చూపించావు. శాంతికే మార్గ్ భీ తుమ్నే హీ సబ్కో దికాయా, అదేవిధంగా శాంతి అనే మార్గాన్ని కూడా నీవే చూపించావు. హే భారత్ తుమ్హారీ జై హో, ఓ భారతదేశమా నీకెప్పుడు జయము కలుగునుగాక. సెకండ్ सप्रसंगी वाक्य सुनो बच्चों. पेज नंबर 16 में लास्ट स्टैंजा. प्रयाण तुर्य बज उठे, पटह तुमुल गरज उठे, विशाल सत्य सैन्य लौह भुज उठे, शक्ति स्वरूपिणी बाहुबल धारिणी वंदित भारत माता, धर्म चक्र रक्षित तिरंग ध्वज अपराजित फहराता. जय है जय है जय है अभ्य अजय त्रेता जन गण तंत्र विधाता, जनगण తంత్ర విధాత. ఇది 16 పేజీలో పోయంలో లాస్ట్ స్టాంజామా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సందర్భ రాయాలి. ఫస్ట్ సప్రసంగి వాక్యకి మనం ఎట్లా అయితే సందర్భ రాసామో సేమ్ సెకండ్ సప్రసంగి వాక్య కూడా అదే సందర్భ రాయాలి. భావార్థ్. इन पंक्तियों में कवि भारत माता की जय यात्रा का वर्णन करते हैं. पंक्तियों అంటే లైన్స్. ఈ లైన్స్ ద్వారా, ఈ పంక్తుల ద్వారా కవి భారత మాత యొక్క విజయ యాత్ర గురించి వర్ణిస్తున్నాడు. వర్ణన్ करते हैं. जब भारत माता अपनी विशाल सत्य सेना के साथ, ఇప్పుడు భారత మాత తమ విశాలమైన ఒక సత్య సేనతో పాటు లౌహు భుజా వాలే సైనికోం, ఉక్కు శక్తి ఉన్న సైనికులతో పాటు,
సైనికోं के साथ సైనికులతో పాటు విజయ యాత్ర పర్ నికలి విజయ యాత్రకు బయలుదేరింది. తబ్ చారోं ఓర్ తురహి బజనే లగే. చారం ఓర్ అంటే నాలుగు వైపులా అని చెప్పొచ్చు, లేదా చుట్టుపక్కల అని కూడా చెప్పవచ్చు. చుట్టుపక్కల తురహి బజనే లగి. తురహి అంటే ట్రంపెట్ అని చెప్పాను కదా, సన్నాయి ఊదేదాన్ని, అట్లా సన్నాయి ఊదుతూ సౌండ్ చేస్తూ ఉన్నారనమాట. తుముల్ ఏవం నగాడేకి ధ్వని గుంజనే లగి. తుముల్ ఏవం నగడ్ అంటే డ్రమ్స్ అనమాట. డ్రమ్స్తో అటు సన్నాయి ఊదుకుంటూ ఇటు డ్రమ్స్ డప్పులు కొట్టుకుంటూ సౌండ్ ప్రతిధ్వనిస్తూ ఉన్నదనమాట. ధ్వని గుంజనే లగి అంటే వాళ్ళని యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఈ విధంగా వాళ్ళల్లో ఒక రకమైన స్టామినా, హుషారు రావటం కోసము ఇట్లా సౌండ్ మ్యూజిక్ పెడుతూ ఉంటారు. కవి భారత్ మాతాకో సంబోధిత కర్తే హుయే కహతే హై. కవి భారత్ మాత గురించి ఈ విధంగా సంబోధిస్తూ ఇట్లా చెప్తున్నాడు. హే భారత్ మాత, ఓ భారత మాత, తుమ్ శక్తి స్వరూపిణి హో, నీవు శక్తి స్వరూపిణివి. బాహుబల్ దారిణి హో, నీవు బాహుబల్ అంటే చాలా బలవంతుడివి, శక్తి ఉన్న వాడివి, లేదా బాహుబలి అని కూడా చెప్పవచ్చు. హమ్ తుమ్హారీ వందనా కర్తే హే, మేము మీకు పూజిస్తున్నాము అని చెప్పొచ్చు, నమస్కరిస్తున్నాము లేదా వందనాలు చేస్తున్నాము, ఏదైనా మనకిష్టం. ఆగే కవి భారత్ కే రాష్ట్ర జెండాకే వర్ణన్ కర్తే హే. ఇంకా కవి భారతదేశం యొక్క జెండా గురించి వర్ణిస్తున్నాడు. యహ తిరంగా సదా అపరాజిత్ హే. తిరంగా అంటే త్రివర్ణ పతాకం, 3 రంగుల జెండా. సదా అపరాజిత్ హే, నీవు ఎల్లప్పుడూ అపజయురాలివి అనంటే ఓటమి అనేది ఉండదనమాట, వాళ్ళని అపరాజిత్ అంటారు. అట్లా ఓటమి లేని ఆ జెండా గురించి ఇస్కే మధ్యమే రహనే వాలే, ఆ జెండా మధ్యలో ఉండే ధర్మచక్ర సదా ధర్మకి రక్ష కర్తే హుయే. ఆ జెండా మధ్యలో ఉండే ధర్మచక్రము ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. దేశ్కో ఆగే లే జాతా హే. ఆగి అంటే ముందుకి, దేశాన్ని ముందుకి నడిపిస్తుంది లేదా ముందుకి తీసుకువెళుతుంది అని కూడా చెప్పవచ్చు. ప్రశ్న కా ఉత్తర్ మే పహలే వన్. ఫస్ట్ క్వశ్చన్, భారత భూమికి గౌరవ బాల్ క్యా హై. భారత భూమికి గౌరవమైనది ఏమిటి? భారత భూమికి గౌరవ బాల్ ఉజ్వల్ హిమాచల్ హే. అంటే భారత భూమికి గౌరవమైనది ప్రకాశవంతమైన హిమాలయ పర్వతాలు. ఈ పాఠానికి సంబంధించి మనకి కవి భారత భూమిని తలని హిమాచల పర్వతాలతో పోల్చి చెప్పాడనమాట. సెకండ్ క్వశ్చన్, పంత్జీ భారత్ మాతా కే హృదయ హార్ కే రూప్ మే కిసే మాన్తే హే. పంత్జీ భారత మాత యొక్క హృదయాన్ని, హార్ అంటే హారం, నెక్లెస్ అనమాట, హారంగా దేనితో భావించారు? కిసే మాన్తే హే, దేనితో భావించారు? పంత్జీ భారత మాతా కే హృదయ హార్ కే రూప్ మే గంగా జల్ కో మాన్తే హే. పంత్జీ భారత మాత యొక్క హృదయాన్ని గంగా జలంతో పోల్చారు. థర్డ్ క్వశ్చన్, పంత్జీ కటి కే రూప్ మే కిసే మాన్తే హే. పంత్జీ కటి అంటే నడుము, నడుముని ఏ రూపంతో పోల్చారు? జవాబ్, పంత్జీ కటి కే రూప్ మే వింధ్యాచల్ కో మాన్తే హే. పంత్జీ నడుము రూపాన్ని, భారతదేశం కటి రూపాన్ని వింధ్యాచల పర్వతాలతో పోల్చాడు. ఫోర్త్ క్వశ్చన్, పంత్జీ కే అనుసార్ శాంతి అధిష్ఠత కౌన్ హే. పంత్జీ అభిప్రాయం ప్రకారము శాంతిని అధిష్ఠానించింది అంటే శాంతిని స్థాపించినది ఎవరు? జవాబ్, పంత్జీ కే అనుసార్ శాంతి అధిష్ఠత భారత్ హే. పంత్జీ అభిప్రాయం ప్రకారము శాంతిని స్థాపించినది భారతదేశము. ఫిఫ్త్ క్వశ్చన్, పంత్జీ కిస్కో అపరాజిత్ కహతే హై. పంత్జీ ఎవరిని అపరాజితునిగా పోల్చారు, ఎవరిని చెప్పారు? అపరాజిత్ అంటే ఏంటి? ఓటమి లేని వాళ్ళు, అంటే ఓడిపోని వాళ్ళని అపరాజిత్ అంటారు. అంటే ఇక్కడ పంత్జీ ఎవరిని ఓడిపోలేదు అని చెప్పారు. పంత్జీ భారత్ కే రాష్ట్ర ధ్వజ్ కో అపరాజిత్ కహతే హై. పంత్జీ భారతదేశం యొక్క రాష్ట్ర ధ్వజ్ అంటే రాష్ట్రీయ జెండాని అపరాజిత్ కహతే హై. ఇప్పటి వరకు ఓటమి లేనిది భారత జెండా అనేసి పంత్జీ యొక్క అభిప్రాయము. ఓకే స్టూడెంట్స్, ఎవరికైనా హిందీ ఆన్లైన్ క్లాసులు, సెంట్రల్ సిలబస్ హిందీ సబ్జెక్ట్ ఎవరికైనా ఆన్లైన్ క్లాసులు కావాలి అని అంటే మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి 8897034666. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.